भारत रक्षा शक्ति, भारत माता की जय, भारत माता की जय, जय माता, भारत माता, जय श्री राम, जय श्री राम, जय श्री राम, माता की जय, जय माता, जय माता, भारत माता, भारत माता की जय, भारत माता की जय, जय जय माता, भारत माता, भारत सुरक्षा समिति, भारत सुरक्षा समिति, భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో చౌరస్తా వద్ద మరి భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వరనాథ్ గారు మా సభ్యులమందరం కలిసి నేతాజీ సుభాష్ బోస్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడు 1943లో భారతదేశం మరి బ్రిటిష్ వాళ్ళ మరి సమర్థ హస్తాలలో ఉండి అనేక కష్టాలకు నష్టాలకు బాధలకు గురి చేసి మన భారతీయులను ఎన్నో రకాల హింస దౌర్జన్యానికి గురి చేసి మరి భారతీయులను చెప్పరాని విధంగా వాళ్ళు అనేక కష్టాలకు గురి చేసిన ఆ సమయంలో భారతదేశానికి మరి స్వాతంత్రం తీసుకురావాలన్న ఒక మహాసంకల్పంతో అత్యంత తక్కువ మందిలో ఒకరైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మరి గాంధీ మహాత్ముడు హింస పద్ధతి వద్దు శాంతియుతంగానే కావాలని కోరినప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు ఆ పద్ధతి వల్ల మరి స్వాతంత్రం రావు, అహింసావాదమే కరెక్ట్ అనే ఒక ఉద్దేశంతో నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను స్వాతంత్రం తెచ్చి చూపిస్తానని చెప్పినటువంటి మహనీయుడు ఆనాడు ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సంస్థను స్థాపించి ప్రతి ఒక్క యువకుడిని సైనికులుగా తీర్చిదిద్ది మరి లక్షలాది మందితో సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని జనగణలాడినటువంటి యొక్క మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మరి వారి యొక్క సేవలు ఈ దేశంలో ఉన్నటువంటి నేటి యువతరం కూడా అందరి గురించి తెలుసుకొని ఆయన ఆదర్శాన్ని పాటించి ఈ దేశ భవిష్యత్తు కోసం మరి సైనికుల్లా పోరాడి మన యొక్క దేశాన్ని ప్రపంచంలోనే గర్వకారంగా చేయాలని చెప్పినారు. అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక అత్యంత గౌరవమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలు ప్రతిరోజు వారు ₹1 యొక్క సైకిల్ యొక్క పేరున ఫండ్లను చేసినట్టయితే ఒక సంవత్సరంలో దాదాపు సుమారు 46,000 కోట్ల రూపాయల ఫండ్ వస్తుంది. కాబట్టి ₹1 నుంచి ఎంతైనా ఇవ్వచ్చని చెప్పారు. మంచి నిర్ణయం. ఈ డబ్బుతో సైనికుల సంక్షేమము, మనకు కావాల్సినటువంటి ఆయుధ సంపత్తి, మన సైన్యాన్ని బలోపేతం చేసి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకొచ్చే విధంగా ఆ నిర్ణయం పట్ల భారత సురక్షా సమితి హర్షం తెలియజేస్తుంది.